నాకు వచ్చి ఆదాయము 1,80,000 దాకా వస్తుంది సార్. నేను 5 లేయర్ కింద నా 2 ఎకరాలన్నర తోటని నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మొదటిది వచ్చి మనకు చింత చెట్టు ఉంటుంది, మామిడి ఉంటుంది, పనస, అలాగే జీరుగ చెట్లు ఉంటాయి. దాని తర్వాత 2 లేయర్ కింద మళ్ళీ సపోటా, అరటి, నిమ్మ, దానిమ్మ, మునగ ఇవి ఉంటాయి. 3 లేయర్ కింద బొప్పాయి, పైనపల్లి మనకు కంది, ఈ మొక్కజొన్న ఇవి కూడా ఉంటాయి. ఇంకో 4 లేయర్ కింద బంతి, ఈ కూరగాయలు అన్నీ ఇక్కడ మేము చేస్తున్నాము. కూరగాయలు మొక్కజొన్న కానీ ఇంకా బంతినారు, బెండ ఇవంతా ఉంటాయి. 5 లేయర్ కింద చిలకడ దుంప ఉంటుంది. చిలకడ దుంప, గుమ్మడి పాదులు, బీర, అనప, సొర ఇలాగ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఆ అర్ధ ఎకరా మోడల్లో ఏంటంటే ఒక పెద్ద చెట్లు, మధ్యస్థమ చెట్లు, దాని చిన్న చెట్లు, దాని తర్వాత 4 రకం చెట్లు, తర్వాత మనకు ఉన్నటువంటి కూరగాయలు, ఇట్లాగో ఒక 5 లేయర్గా ఉన్నటువంటి చెట్లు. అంటే మామిడి చెట్లు, చింత చెట్లు లాంటివి పెద్దవి ఉండొచ్చు, సపోటా, నిమ్మ లాంటివి ఉండొచ్చు, తర్వాత మనకు మునగ, తర్వాత పప్పాయ, బనానా లాంటివి ఉండొచ్చు, దాంతోపాటు పైనాపిల్ లాంటి మొక్కలు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక లేయర్గా, అంటే ప్రతి మొక్కకు సూర్యరశ్మి తగలాలన్నప్పుడు అన్ని రకాల సైజులో ఉన్నటువంటి మొక్కలు ఉన్నట్లయితే దీన్ని మనం ఒక 5 లేయర్ల భాగంగా మనము అర్ధ ఎకరా మోడల్ని మనం డెవలప్ చేసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో 6వ లేయర్గా ఈ కోళ్ళకు సంబంధించి, నాటుకోళ్ళకు సంబంధించి మనము ఒక చిన్న షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ షెడ్డులోనే మనం ఒక 50 పెట్టలు, ఒక 10 పుంజులతోటి ఒక బ్రీడింగ్ ఫామ్ లాగా మనము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ మేత అనేది ఆ అర్ధ ఎకరా లోపట భాగంలోనే కోళ్ళకు సంబంధించిన మేత అందులో దొరుకుతుంది. అదేవిధంగా వీళ్ళు తయారు అవుతున్నటువంటి పిల్లలు అయితే ఉన్నాయో ఆ పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా అదర్